లేదు ఒకవేళ వీళ్ళు సాక్ష్యాధారం లేకుండా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలలో వాస్తవం చెప్పాలంటే కోర్టులు ఏవైతే బాధ్యత నిర్వహించాలో ఒక రకంగా చెప్పాలంటే ఆ బాధ్యతను కోర్టులు నిర్వహించడం లేదు. రైట్ చంద్రకుమార్ గారు అది పాయింట్. ఇప్పుడు ఏంటంటే పోలీసులు రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా వెళ్తున్నారు, కోర్టులు తమ బాధ్యతలు సరిగా నిర్వహించటం లేదు. ఈజ్ ద కామెంట్ మేడ్ బై మన హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు. ఓకే అండి, అక్కడ ఆగుదాము. చక్రవర్తి గారు, సార్ ఇప్పుడు వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి, వ్యక్తులు నాశనం అయిపోతున్నారు. ప్లస్ పొలిటికల్గా తనకి బలంగా ఎవరైనా ఎదుగుతున్నారు అనుకుంటే వారిని ఒక సిస్టమేటిక్గా ఎలిమినేట్ చేయటం. అంటే ఇన్ ది సర్కమ్స్టెన్సెస్ హౌ డెమోక్రసీ సర్వైవ్, డెమోక్రసీ ఎట్లా సర్వైవ్ అవుద్ది? ఇవాళ మన ప్రభుత్వాలు, పాలకులు పూర్తిగా అసలు దూరదృష్టి మనం ఇప్పుడు చేసే తప్పుల వలన భవిష్యత్ తరాల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, దేశం మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అన్నది అసలు పూర్తిగా విస్మరించేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సౌండ్ రావట్లేదండి, ఒకసారి చెక్ చేయండి. సౌండ్ రావట్లేదు, ఒక్కసారి చెక్ చేయండి. ప్యానలిస్టులకు సౌండ్ చక్రవర్తి గారు ఏం మాట్లాడుతున్నారో మిగతా ఇద్దరికి వినపడాలి. ఒక్కసారి సౌండ్ రైట్ అండి, రైట్ చక్రవర్తి గారు క్యారీ ఆన్. సో ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ దర్యాప్తు సంస్థలు సిబిఐ, రాష్ట్రాల్లో ఉన్న దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తొత్తుల్లా తయారైన వ్యవస్థ ఈరోజు మన దేశంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిబిఐ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతున్నట్టు సంగతి మనం ఇప్పుడు 10 ఏళ్లుగా చూస్తున్నాం. ఇందులో వింతేం లేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్, జడ్జి గారు జస్టిస్ జితేంద్ర సింగ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్, ఐ కన్సిడర్ హిమ్ ఏ నేషనల్ హీరో. వెన్ ఆల్ హోప్ ఈజ్ లాస్ట్, ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి మహానుభావులు మనకు తారసపడతారు. ఆయన ధైర్యానికి, ఆయన ఇచ్చిన తీర్పుకి మై హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇట్ ఈస్ ఏ యునో క్రిటిసిజం కన్నా అనేది చాలా చిన్న పదం. ఇవాళ మన ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు ఏ విధంగా ప్రజల జీవితాలతో, వ్యవస్థలతో చెలగాటమాడుతున్నాయని ఆయన ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు. He said allegations of cash spending, illegal funding, unaccounted expenditure, ఏది వీళ్ళు కేవలం అభియోగాలు మోపి ఈ డబ్బు ఖర్చు పెట్టారు అనేది will lead to criminalization of electoral competition. Executive with coercive instruments capable of influencing political outcomes. Executive అంటే పాలకులు, పాలనా వ్యవస్థ, మోడీ గారి ప్రభుత్వం. ఈ వ్యవస్థల్ని కోయర్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బలవంతంగా బలప్రయోగం ద్వారా ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుకునే వ్యవస్థ ఏదైతుందో ఇది మొత్తం ఎలక్షన్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దట్ లైస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ విల్ బి కాంప్రమైజ్డ్, ఎరోడింగ్ అన్నాడు. అండ్ హీ ఆల్సో టాక్డ్ అబౌట్ ద ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గురించి మాట్లాడుతూ ఐఎమ్ రికమెండింగ్ ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమింగ్ A1 యాజ్ అన్ అక్యూజ్డ్. దెర్ ఇస్ నో మెటీరియల్ ఎట్ ఆల్ అంటూ ఐఎమ్ రిపీటింగ్, దెర్ ఇస్ నో మెటీరియల్ ఎట్ ఆల్ అండ్ యూ హ్యావ్ ఫ్రేమ్డ్ హిమ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. అసలు అక్యూజ్ నెంబర్ 1 మీద మీకు అసలు ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకపోగా మీరు అతని మీద ఒక దుర్మార్గమైన కేసు బుక్ చేసి A1 అని చేశారు. బుక్ చేసిన అతన్ని మీద మీరు ఎంక్వైరీ చేయాలని రాశారు జడ్జి గారు. ఇట్లా ఇఫ్ యూ గో త్రూ ద జడ్జ్మెంట్ అసలు మనకు తల తిరిగిపోతుంది. వాట్ ఎమర్జెస్ ఇన్స్టెడ్ ఇస్ ఎ ట్రబ్లింగ్ పిక్చర్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ స్టియర్డ్ బై ప్రీ కన్సీవ్డ్ అవుట్కమ్. అంటే నాకు ఈ ఫలితం కావాలి, ఈ దర్యాప్తు నుంచి నేను అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోడియాను జైలు వేయాలి, దానికి వేయడానికి ఏం చేయాలో ఆ ప్రకారంగా మీరు దర్యాప్తు చేశారని రాశాడు ఆయన. హీ వెంట్ త్రూ ఎవ్రీ సింగిల్ అక్యూజ్డ్, అక్విటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, అబ్సల్యూట్లీ నో ఎవిడెన్స్. అండ్ ఈ రోజు ఇట్లాంటి తీర్పు ఇవ్వడానికి ఒక జడ్జి గారు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినందుకు ఈ దేశం ఆయనకి రుణపడి ఉంది. అండ్ దిస్ ఈస్ సంథింగ్ వీ బీన్ సీయింగ్ కేస్ ఆఫ్టర్ కేస్ ఆఫ్టర్ కేస్ వేర్ మనకు న్యాయం జరగకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసు 7వ జడ్జి గారు వచ్చారు. మన న్యాయ వ్యవస్థ జడ్జిల్ని తీర్పులు ఇవ్వటానికి ముందే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది ఎట్లా జరుగుతుందో అంతుపట్టని విషయం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలు వచ్చిన తీర్పు అండి, జడ్జి గారిని విమర్శించకూడదు, మన తీర్పులను విమర్శించే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఐ మీన్ హీ క్లియర్లీ రోడ్, ఇది అందరూ ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవాలి. వివేకానంద రెడ్డి గారి కేసులో మొన్న
ఒక నెల రోజుల క్రితం వచ్చిన తీర్పులో మీకు తెలిసిందే వివేకానంద రెడ్డి గారి హత్య ప్రపంచానికి 6:15 తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారికి 5:30 తెలిసినట్లు అజయ్ కల్లాం గారు వాంగ్మూలం ఇచ్చారు సిబిఐ వాళ్ళకి. 5:30కి వార్త వస్తే ఇందులో వచ్చిన తీర్పులో బంధువులకు తెలియకుండా ఎట్లుంటుంది అంటారు. బంధువులకి ప్రపంచానికి తెలియకముందు బంధువులకు ఎట్లా తెలుస్తుంది? అండ్ హీ సేస్ నో నీడ్ టు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ యాజ్ టు ద రిసీట్ ఆఫ్ ద ఫోన్ కాల్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి at 5:30 AM. 5:30కి ఆయనకు వచ్చిన కాల్ని దర్యాప్తు చేయొద్దు అని రాశారండి తీర్పు. ఇది మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ. ఇట్లాంటి నిర్వీర్యం అయిపోతున్నాం మన సమాజంలో. జస్టిస్ జితేంద్ర సింగ్ గారు లాంటి వాళ్ళు రావటం, ఇట్లాంటి తీర్పులు ఇవ్వటం, ఇందులో ఉన్న లొసుగులు ప్రజలకెత్తి చూపించడం అనేది మనందరం హర్షించాలి. అండ్ దెర్ ఇస్ స్టిల్ హోప్ ఫర్ అస్ టు డూ సంథింగ్. ఈ సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కొంత అవకాశం ఉందని ఆశిస్తున్నాను. చివరిగా బిఫోర్ ఐ కంక్లూడ్, శ్రీరామ్ ప్రసాద్ గారు, ఈ అరెస్ట్ చేసి నెలలు సంవత్సరాలు జైల్లో ఉంచేది ఒక అనాగరిక, కిరాతక, అన్యాయపు, అరాచక వ్యవస్థ అండి. మన చట్టాలు మారాలి. ఏమండి, ఒకరి మీద అభియోగం మోపితే ఒక వారం రోజులు రిమాండ్లోకి తీసుకోండి, ఒక 10 రోజులు తీసుకోండి, 15 రోజులు తీసుకోండి, నెల రోజులు తీసుకోండి. అసలు ఈ 100 రోజులు ఏంటండి? మీకు చేతనైతే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసి కన్విక్షన్ తెచ్చుకోండి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి రాజకీయ ప్రత్యర్థులు లోపల బొక్కలో దోసేస్తే అక్కడ ఢిల్లీ ఎలక్షన్ దబ్బేసింది, ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ దబ్బేసింది. అసలు ఇది ఏంటి? ఆర్ వి లివింగ్ ఇన్ అ బనానా రిపబ్లిక్? సుధాకర్ గారు పనిచేసిందిగా, వాళ్ళు చేసింది స్పష్టంగా పనిచేసిందిగా. అరవింద్ కేజ్రీవాల్ జైలు వేసేశారు. ఎలక్టెడ్ ముఖ్యమంత్రిని మీరు ఇంత అరాచకంగా జైలు వేస్తే ఇంకా అసలు ఎక్కడుందండి న్యాయం? దేశం ఎటుపోతుంది? రైట్ అండి. సుధాకర్ గారు ఇప్పుడు మన చక్రవర్తి గారు చెప్పారు, అనాగరిక, కిరాతక, అన్యాయ వ్యవస్థ నడుస్తుంది అన్నారు. డూ యు అగ్రీ విత్ దట్? 100%. నేను చెప్పినా మీకు ఇదివరకే, గతంలో అడపాదడపా ఇట్లాంటి అనేకమైన ప్రయోగాలు జరిగినప్పటికీ ఎంత మొరటుగా అంటే అందరూ ఆటవికాల పదం అదే మొరటుగా నేనన్నారు, వారు ఆటవిక అన్నారు. అట్లగా మా యొక్క డెన్సిటీ అండ్ సీరియస్నెస్ ఇస్ ద సేమ్ రిగార్డింగ్ బీజేపీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ప్రెజెంట్లీ అక్రాస్ ఆల్ ద స్టేట్స్. ఏ స్టేట్ లో ఒక గవర్నమెంట్ పెట్టినా, ఒక